సింగరేణిలో 72 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో, దాన్ని సాధించడానికి ఈరోజు అనేక కొర్రీలు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఒరిస్సాలోని నైనీ బ్లాక్‌లో ఆల్రెడీ మనం టార్గెట్ ఇచ్చినాం 10 మిలియన్ టన్నులు. కానీ అక్కడ 70,000 టన్నుల బొగ్గును బయటికి తీసిపోసినా ట్రాన్స్‌పోర్ట్ చేయలేని పరిస్థితి అక్కడ ఉన్నది. అక్కడున్న భౌగోళిక పరిస్థితులు. ఎందుకంటే రైల్వే స్లైడింగ్ లేకపోవడం అనేది, ముఖ్యంగా రైల్వే స్లైడింగ్ దాకా బొగ్గు పోకపోవడం అనేది ఈరోజు ఒక పెద్ద కొట్టొచ్చిన సమస్యలాగా ఏర్పడి అక్కడ ఆ ప్రొడక్షన్ రాలేని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మన వీకే కోల్ మైన్‌కి సంబంధించి కూడా కోల్ టార్గెట్ ఇచ్చారో దాన్ని కూడా ఇన్ టైమ్‌లో మనం బొగ్గు తీయలేని పరిస్థితి వచ్చింది. సత్తుపల్లి లాంటి ఏరియాలో గ్రేడ్‌కి సంబంధించి కొనుగోలుదారులు గ్రేడ్ తక్కువ ఉందని చెప్పి అది కూడా తీసుకోలేని పరిస్థితిలో అమ్మకాలు కానీ ట్రాన్స్‌పోర్టేషన్ చేయలేని పరిస్థితి. ముఖ్యంగా గతంలో ఏదైతే మనం టార్గెట్ అనుకున్నామో ఆ టార్గెటు మరి అనుకున్న దానికన్నా మరీ తక్కువగా 59 మిలియన్ టన్నులు మాత్రమే రావడం అనేది ఇది సింగరేణిలో ఒక కొట్టొచ్చినట్టుగా ఈ ఉత్పత్తి మీద దెబ్బపడ్డది. దీనికి ప్రణాళికాబద్ధంగా ముఖ్యంగా అసలు మాట చెప్పాలంటే ఓపెన్ కాస్ట్‌లో కొత్త యంత్రాలు లేకపోవడం అనేది ప్రధానమైన భూమిక ఇది. ఎందుకంటే ఈరోజు కేవలం కాంట్రాక్టర్ మీదనే ఆధారపడి మనం పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా డిపార్ట్మెంటల్‌గా మనం ఓబీ తీస్తున్న ఓసీ3 ఆర్జీ2 కానీ లేకపోతే మనుగూరు ఓపెన్ కాస్ట్, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ సంబంధించి ఇలాంటివన్నీ డిపార్ట్మెంటల్‌గా మన ఎక్విప్మెంట్స్ లేకపోవడం, హెమ్ లేకపోవడం అనేది, ఒకవేళ ఉన్న రకరకాల టైర్లు లేకపోతే ఇతరత్రాల సామాగ్రి కొరత వలన కూడా మనం అనుకున్న లక్ష్యాలను సాధించుకోలేని పరిస్థితి ఉన్నది. అండర్‌గ్రౌండ్‌లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి నెలకొని ఉన్నది. అండర్‌గ్రౌండ్‌లో ఏదైతే మనం తీయాలనుకున్న లక్ష్యాలు ఏదైతే ఉందో అండర్‌గ్రౌండ్‌లో ముఖ్యంగా కొన్ని మైన్స్‌లో అసలు ముఖ్యంగా మనం తీసుకున్న అడ్యాల్ ప్రాజెక్ట్ లాంటి కానీ శాంతికాలంలో బొగ్గే రాదు, బొగ్గు లేని పరిస్థితి వచ్చింది. అదే మిగతా దగ్గర ఎస్డిఎల్స్ పాతైపోవడం రకరకాల దాంతో సింగరేణిలో ఈరోజు ప్రొడక్షన్ అనేది కుదేలైపోయింది. దీన్ని గుణపాఠంగా తీసుకొని ఈరోజు యాజమాన్యం ముందుకు పోయి ఎందుకు రాలేదో దాన్ని వచ్చే విధంగా ఎట్లా చేయాలన్నది ఈరోజు నేర్చుకొని సంఘాలతో చర్చించి ఈరోజు సమగ్రంగా అందరు కలిసి తీసుకున్న నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి ఈ సింగరేణిని గట్టెక్కించాలంటే ముఖ్యంగా కొత్త గనులు, ఈ దేశంలో 100 మిలియన్ టన్నులకు సంబంధించిన విద్యుత్తు అంటే బొగ్గు తీయగలిగితే అమ్ముడు పోయే పరిస్థితి భౌగోళికంగా ఉంది. కానీ మనకున్న సింగరేణికి అలాట్ చేసిన బ్లాకులు కానీ మైన్స్ కానీ దురదృష్టం లేకపోవడం. అదే కోల్ ఇండియా చూస్తే భవిష్యత్ తరాలకు 100 సంవత్సరాలు సరిపడే బ్లాకులు అక్కడ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ జియాలజికల్ కండిషన్ 1:2 రేషియో, 3 రేషియో, 4 రేషియో ఉంది. మన స్టిప్పింగ్ రేషియోకు మన ఓపెన్ కాస్ట్ కూడా ఎక్కువ. కాబట్టి ఏదైనా సింగరేణి ఒక పెద్ద పెను సవాల్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ కాస్ట్లో కూడా 1:6, 1:7, 1:10 కూడా తీయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వీటిని సమర్థవంతంగా తీసి మన లక్ష్యాలను చేరాలంటే మాత్రం అందరిని కలుపుకొని ఈరోజు ముఖ్యంగా సేఫ్టీకి సంబంధించి యంత్రాలు, హెమ్ లాంటి యంత్రాలు తెప్పియకపోతే భవిష్యత్తులో కూడా మనం లక్ష్యాన్ని చేరుకోలేమనేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏటీసీ అభిప్రాయపడతా ఉంది.